హాయ్ ఫ్రెండ్స్, సర్వే జన సుఖ్నో భవంతు. మనం ఈ మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్క సబ్జా మొక్క. దీనికి చాలా సీడ్స్ వస్తూ ఉంటాయి. మనం కొనే సబ్జా గింజల కంటే ఇవి మనం న్యాచురల్గా పండించుకోవచ్చు. ఈ సబ్జా గింజలు ఈ మొక్క కూడా పెంచుకోవడం చాలా ఈజీ, త్వరగా పెరుగుతుంది. దీనికి ఎక్కువ పెద్ద మనం కంపోస్ట్ ఎరువు గట్రా ఇవ్వాల్సిన పని లేదు. చూడండి ఈ మొక్క ఎంత లావుగా ఉందో. ఈ మొక్క తులసి మొక్కలను పోలి ఉంటుంది. చాలా ఎక్కువ సువాసన కూడా వెరజల్లుతుంది. ఎక్కువ వాసన ఉంటుంది. ఇది దేవుడికి కూడా పెట్టుకోవచ్చు. విష్ణువుకి బాగా ఇష్టం, వాసన ఉన్న చెట్లు అంటే బాగా ఇష్టం. అలాంటి తులసి మొక్క ఈశ్వరుడికి కూడా వేయచ్చు. తులసి మాల ఎలా వేస్తామో దీన్ని కూడా అలా వేసుకుంటాం. మేము ఈవినింగ్ టైం తీస్తున్నాం ఈ వీడియో. మార్నింగ్ టైం తీస్తే ఇంకా పువ్వులు ఎక్కువ ఇచ్చుకుంటాయి. ఈ పువ్వులు చూసారా ఎంత ఉన్నాయో, చిన్ని పువ్వులు. ఇవి పచ్చివి. ఇదిగో ఒక్కొక్కసారి ఫస్ట్ ఇలా కొంచెం కింద నుంచి ఎండుకుంటూ వస్తాయి, తర్వాత పైన ఉంటాయి. మొత్తం ఇది కూడా ఎండిపోతుంది. అప్పుడే ఇగో ఈ గింజల నుంచే సీడ్స్ వస్తాయి. చూసారా, ఒక్క రెమ్మలో 3 గింజలు ఉంటాయి. ఎన్ని గింజలు ఎంతలా ఉన్నాయో. దీనికి 6 months మాత్రమే ఉంటుంది ఈ చెట్టుకి, కానీ ఎంత పొడవైందో చూసారు. అది ఇక్కడి నుంచి ఇదొక చెట్టు, ఇదొక చెట్టు, ఇది మొత్తం 3 చెట్లు.